పార్టీ ఫిర్యాయింపులపై హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. హైకోర్టు తీర్పు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయిస్తామని అన్నారు. హైకోర్టు తీర్పు వెలువడగానే బీఆర్ఎస్ నాయకులు ఏదో సాధించామనుకొని సంతోషపడుతూ ప్రకటనలు చేస్తున్నారని, పార్టీ ఫిర్యాయింపులపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేనేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలను భ్రష్టు పట్టించేది బీఆర్ఎస్ అని అంటున్న కడియం శ్రీహరితో మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపైన ఈరోజు హైకోర్టు అనర్హత వేటు వేస్తూ నాలుగు వారాల్లో కూడా స్పీకర్ పార్లమెంట్లో తీర్పు ఇవ్వాలని చెప్పడంతో పాటు ఇందులో భాగంగా చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించి శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఉన్నారు. కడియం శ్రీహరిని అడిగి మరింత సమాచారం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్ పార్లమెంట్లో 4 వారాల్లో తీర్పు ఇవ్వాలని చెప్పారు. దాన్ని మీరు ఎలా? హైకోర్టు తీర్పును మీడియా ద్వారా నేను ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది. హైకోర్టు తీర్పు యొక్క పూర్తి పాఠాన్ని నేను చూడలేదు. పూర్తి పాఠం అందిన తర్వాత అధ్యయనం చేసి న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి, పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. దీనిపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి అవకాశం ఉంటే డివిజన్ బెంచ్కి కూడా మేము అప్పీల్ వెళ్ళే అవకాశం ఉన్నది. స్పీకర్ గారు కానీ లేకుంటే మేము కానీ ఆ తీర్పులో ఏముందో చూసి ఎవరు డివిజన్ బెంచ్కి వెళ్ళాలనేది కూడా తప్పకుండా ఆలోచన చేసి నిపుణులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం. ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ భిన్నమైన తీర్పులు ఇస్తున్నాయి. సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులపైన 2 భిన్నమైన తీర్పులు ఇచ్చింది. మన రాష్ట్ర హైకోర్టు గతంలో మేము స్పీకర్కు ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వలేము అని చెప్పి డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు వీరేమో స్పీకర్కు డైరెక్షన్ ఇస్తూ ఒక తీర్పు ఇచ్చారు. కాబట్టి భిన్నమైన తీర్పులే కోర్టులు ఇస్తున్నాయి. వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది, సమీక్ష చేయవలసిన అవసరం ఉన్నది. వీలైతే సుప్రీంకోర్టు ధర్మాసనమే ఒక దీనిపైన స్పెషల్గా రివ్యూ చేసి ఒక స్పష్టమైన తీర్పు కనుక వెలువరిస్తే అది దేశానికి అందరికీ ఉపయోగపడుతుంది, ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడా అది ఉపయోగపడుతుంది. సార్, గతంలో మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా కొంతమంది వరంగల్ జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు, ఇటు దయాకర్ రావు అయితేంది, అతనితో పాటు రెడ్డి నాయక్, ఇది పర్కాల ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వీళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయించారు. కానీ వాళ్ళపైన కూడా కొంతమంది కోర్టులో కేసులు వేసినా కూడా మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు నాంచడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందా? బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడే నైతిక హక్కు లేదు. 2014 నుంచి 2023 మధ్యలో పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా వివిధ రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా పార్టీలో కలుపుకున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం, టీడీపీ శాసనసభ పక్షము, వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షము, చివరికి సిపిఐ శాసనసభ పక్షాన్ని కూడా పార్టీలో కలుపుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. మాట్లాడటానికి కాస్త వాళ్ళు సిగ్గుపడాలి. సార్, ఇదే కాకుండా చూస్తే ఇప్పుడు ఒకవేళ కనుక మనకు ఈ 4 వారాల్లో కనుక స్పీకర్ పార్లమెంట్లో కనుక స్పీకర్ ఏదైనా తీర్పు నిర్ణయించకపోతే కోర్టు ఏమైనా చర్య తీసుకుంటే దానికి బాధ్యత వహిస్తారా? మేమే దానికి ముందుగా ఈ 4 వారాల సమయంలో మేమే ఈ సింగిల్ జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ మీద హైకోర్టుకు వెళ్తాం. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టు తర్వాత స్పీకర్ ఉన్నది. అంచెలు చాలా ఉన్నాయి. అప్పుడే ఏదో ఉప ఎన్నికలు వస్తున్నాయని సంబరపడిపోతే వాళ్ళ అజ్ఞానానికి నేను జాలిపడవలసి వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది కడియం శ్రీహరి చెప్పేది. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి వాళ్ళ యొక్క విజ్ఞానికే వదిలేస్తున్నా. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఉంది. హైకోర్టు యొక్క న్యాయ తీర్పులు ఉంటాయి. అదే కాకుండా చూస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన మూర్ఖమైన పని మా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు ఇటు వైసీపీ పార్టీ కానీ, ఇటు బీజేపీ, టీడీపీ, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మొత్తం విలీనం చేసుకున్నారు శాసనసభ పక్షాన. కానీ ఇప్పుడు మేము అలా చేయబోమని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ, వరంగల్ నుండి.